హాయ్ అండి. ఇవాళొచ్చేసి నా స్టైల్‌లో చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చికెన్ ముక్కల్ని నీట్‌గా వాష్ చేసి, అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, వాటర్ అంతా ఇంకేంత వరకొచ్చేసి బాగా ఫ్రై అనేది చేసుకోవాలండి. ఇలా డ్రై ఫ్రై అయిపోయినంక తీసి పక్కకు పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టేసుకొని అందులో వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 3 ఇలాచి, 2 పట్ట, ఒక 8 లవంగాలు వేసేసి దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేయించుకొని సిమ్ మీదనే మీరు ఆ ఫ్లేవర్ అనేది బయటికి ఇలా స్మెల్ అనేది వచ్చినప్పుడు అది వేగిపోయినట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ జార్లో చల్లగైనాక చేసేసుకోవాలి. అందులో వచ్చేసి అంతలోపల డీప్ ఫ్రైకి ఆయిల్ వచ్చేసి ఇది 1/2 కేజీ కన్నా కొద్దిగా ఎక్కువగానే ఉందండి చికెన్. సో సుమారుగా వచ్చేసి 1/2 కిలో ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై అనేది అయితే చేసుకోవాలి ముక్కల్ని. ఇలా కొడితే గట్టిగా రౌతుల్లా సౌండ్ అనేది రావాలండి. అలా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకొని అదే ఆయిల్‌లో అల్లం